యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. సుజాత గారింటికి ఏమైనా వెళ్ళుంటుందా? సౌమ్య, హోంవర్క్ అయిపోతే చెప్పు, అన్నం పెడతాను. 5 minutes అమ్మా. ఏ, నీ హోంవర్క్ నువ్వు చేసుకో. హలో, నేనండి, శ్రీకర్ని. బాగున్నావా బాబు? బాగున్నానండి. పూర్తిగా మా ఇంటి వైపే రావడం మానేశారు. వీలు చూసుకొని వస్తానండి. ఏదైనా పనా బాబు? అవని ఉందా? అవని అక్కడికి ఏమైనా వచ్చిందా అండి? రాలేదు బాబు. అయినా మా ఇంటికొస్తే మీకు చెప్పకుండా ఉంటుందా? తను ఇంకా ఇంటికి రాలేదు. ఇంటికి రాలేదా? కంగారు పడకండి. ఈ సమయం వరకు ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? అసలేం జరిగింది బాబు? సుజాత గారు, దయచేసి మీరు కంగారు పడకండి. నాకు ఆఫీసులో అర్జెంట్ వర్క్ ఉండి అవనిని ముందు పంపించేశాను. శ్రీకర్, చాలాసేపటి నుంచి ఫోన్ ట్రై చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మీ దగ్గరికి ఏమైనా వచ్చిందేమోనని ఫోన్ చేశానంతే. మా ఇంటికి వచ్చుంటే నా ఫోన్ నుంచైనా మీకు చేసుండేదిగా. మరెక్కడికి వెళ్ళినట్టు? చీకటి పడిన తర్వాత ఆడపిల్లలు ఆలస్యంగా ఇంటికి వస్తే ఎదురు చూసే వాళ్ళకి భయం వేస్తుంది. రోజులంత దారుణంగా ఉన్నాయి. బాబు, ఒక మాట చెప్పండి. ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి. పర్లేదు, అడగండి. నా చెల్లెలు పెద్దింటి కోడలైందని నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఆ ఇంట్లో తను ఆనందంగా ఉందో లేదో అని ఎక్కడో చిన్న అనుమానంగా కూడా ఉంది. ఒకరోజు అనుకోకుండా మీ ఇంటికి వచ్చినప్పుడు తన మొహంలో సంతోషం కంటే ఏదో సమస్యతో సతమతమవుతున్నట్టు అనిపించింది. నాది అనుమానమే అయ్యుండొచ్చు. అది నిజం కాకూడదని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. అలాంటిదేం లేదు కదా బాబు? అయ్యో, అలాంటిదేం లేదండి. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకోకండి. అవనికి అమ్మా నాన్నల స్థానంలో ఉన్న అక్కని కదా. నా దిగులేదో నాకుంటుంది బాబు. మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. అవనికేం కాదు. తను ఇంటికి రాగానే మీకు ఫోన్ చేయిస్తాను, సరేనా? ఉంటానండి. ఎవరితో మాట్లాడుతున్నావు? అదా, అది అమ్మా, అది నేను చెప్పరా. తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి అవని గురించి ఎంక్వైరీ చేస్తున్నానంతే. అవని 6 గంట కనిపించకపోతే ఎంతలా అల్లాడిపోతున్నాడో చూడండి. ఇద్దరు మనుషుల మధ్య పర్సనల్ గా ఏదైనా బాండింగ్ ఉంటే తప్ప ఇంతలా టెన్షన్ పడరు. మరే భలే మాట చెప్పావు. అవని విషయంలో నువ్వింత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు శ్రీకర్. అవనికి ఎలాంటి ప్రమాదం ఎదురు కాకుండా తొందరగా ఇంటికి చేరేలా చేయి స్వామి. మీ ఆవిడ తొందరగా వెళ్ళిపోదామని గొడవ చేస్తుందా? సడన్ గా ఇలాంటి అట్మాస్ఫియర్ లోకి వచ్చిన వాళ్ళకి అలాగే ఉంటుంది కదా.
అవని సిటీలోనే ఉంటూ జాబ్ చేసుకుంటూ నా కంటికి కనిపించకుండా తిరుగుతుంది. ఇలాంటి చోట కనపడితే బాగుండు. నా పంట పండిపోతుంది. ఎక్కడుందో ఏమో. ఏ బాబు, ఏంటి సార్? ఆ లాస్ట్ టేబుల్ దగ్గరికి స్నాక్స్ తీసుకెళ్ళమని చెప్పాను కదా, ఇంకా తీసుకెళ్ళలేదేంటి? ఇందాక తీసుకెళ్దామని అనుకున్నాను సార్. అనుకోకుండా చేజారి పడిపోయింది. అందుకే ఇప్పుడు తీసుకెళ్తున్నాను. సార్ నాకు ఇవి, నేను తీసుకెళ్తాను. పర్లేదు సార్, నేను తీసుకెళ్తాను. పర్లేదు, నేను తీసుకెళ్తాను. ఇటుకు స్నాక్స్ తీసుకోవని. నాకు ఆకలిగా లేదు. ఎంత త్వరగా ఇంటికి వెళ్తే అంత మంచిది. కాసేపు ఓపిక పట్టు. స్నాక్స్ తింటుండు, టైంపాస్ అవుతుంది. రాధాకృష్ణన్ చూసి భార్యను ఎలా ప్రేమగా చూసుకోవాలో నేర్చుకోండి. అవును, చాలా అపురూపంగా చూసుకుంటాడు. నాలుక లాగేస్తుందిరా బాబు. ఫంక్షన్ అయిపోయేంత వరకు చుక్కేయకుండా ఉండలేము. Attention all of you. It's time to celebrate the occasion. బాస్ చేతుల మీదుగా ప్రమోషన్స్ తీసుకోవడానికి ఎంప్లాయీస్ అందరూ ముందుకు రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అవని, మనం కూడా వెళ్దాం పదా. నేనెందుకు? జస్ట్ క్యాజువల్గా. నేను రాను, మీరు వెళ్ళండి. ఏం పర్లేదు అవని, రా. పదండి పదండి. ఇంతకీ తన పేరు చెప్పలేదు? అవని. ఓ, నైస్ నేమ్. మీ అందరినీ ఇలా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మీ జాబ్స్ని సమర్థవంతంగా చేసుకోగలుగుతున్నారంటే అందుకు కారణం మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చే సపోర్టే. ఇక లేట్ చేయకుండా ప్రమోషన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఐ విల్ ఇన్వైట్ డైనమిక్ లేడీ గ్రీష్మ అండ్ హర్ హస్బెండ్. మోహన్ అండ్ ప్రవళిక. Radhakrishna and his wife Avani. అవనీనా? రాధాకృష్ణ, మీ వైఫ్ని తీసుకుని త్వరగా రావయ్యా. అవని గారు, మీ వారితో కలిసి వెళ్ళి అవార్డు తీసుకోండి. చూడండి, నేను అవని, మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు రా, లేదంటే ప్రమోషన్ పోతుంది. అది కాదండి. ప్లీజ్, ఇంకేం మాట్లాడకు. అవని గారు, వెళ్ళండి. లేవండి. ఏం ఆలోచిస్తున్నారు? వెళ్ళండి. మిమ్మల్ని పిలుస్తున్నారు. వెళ్ళండి. లేవండి. వెళ్ళండి. పదావని.
అవనిలా ఉందే. హా, అవనియే. రామ్మా అవని, ఎందుకంత మొహమాట పడుతున్నావు? ఇలాంటి ఫంక్షన్స్కి నువ్వు రావని మీ హస్బెండ్ ముందే చెప్పారమ్మా. అవనికి పెళ్ళైపోయిందా? నువ్వు ఇబ్బంది పడతావని వచ్చినప్పటి నుంచి నిన్ను దూరంగా కూర్చోబెట్టాడు. సార్, నేను నువ్వేం చెప్పక్కర్లేదమ్మా. ఇలాంటి అట్మాస్ఫియర్ అలవాటు లేనప్పుడు షై ఫీలింగ్ ఉంటుంది. మీ జంట మాత్రం చూడముచ్చటగా ఉంది. నా మరదలు మంచి సౌండ్ పార్టీనే పెళ్లి చేసుకుంది. నీ భర్తను అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోట్ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. అవని గారు, తీసుకోమ్మా. తీసుకోండి. తీసుకో. థ్యాంక్ యూ సార్. ఈరోజు నా డ్రీమ్ నెరవేరింది. నీలో కనిపించే ఆనందం నీ వైఫ్లో కనిపించట్లేదు రాదా? ఎనీ ప్రాబ్లం? నథింగ్ సార్. తను కొంచెం షాక్లో ఉందంతే. ఈరోజు మనకి కలిసొచ్చే అంశం ఏదైనా జరగాలని కోరుకున్నాను. దేవుడేకంగా నా మరదల్నే చూపించేశాడు. ఈ అవకాశం వదులుకోకూడదు. ఎనీవే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అవని, నువ్విలా ఎదురుపడతావని అస్సలు అనుకోలేదు. ఎవరితనవని? నేను చెప్తాను. నేను అవనికి సొంత బావని. వచ్చిన ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ జాగ్రత్తగా వినండి. నా మరదల్ని నేను చిన్నప్పటి నుంచి గాజు బొమ్మలా జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తే నన్ను మోసం చేసి ఇంటి నుంచి పారిపోయింది. చెట్టు పుట్ట కొండ కోన అంతా వెతికాను. ఈరోజు ఇక్కడిలా దర్శనమిచ్చింది. నా అవని మీద నేను చాలా పెట్టుబడి పెడితే నా రుణం తీర్చుకోకుండా ఈ సార్ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. నాకు 10 లక్షలిచ్చి నా మరదల్ని నువ్వు తీసుకెళ్ళిపో. లేదంటే నా మరదల్ని నేను తీసుకుని వెళ్ళిపోతా. చూడు బావా, ఏయ్, నువ్వు ఇంకా ఏం చెప్పొద్దు. ఈ ఆఫర్ మీ ఆయనకిచ్చాను. నేను మీ ఆయన తేల్చుకుంటాం. నువ్వు ఊరుకో. నువ్వేం మాట్లాడవేంటి? అంటే నా మరదల్ని నేను తీసుకుని వెళ్ళిపోవచ్చా? ఎంతకాలం నా నుంచి తప్పించుకుందాం అనుకున్నావు? నన్ను మోసం చేస్తావా? ఈరోజు నిన్ను సురేంద్రకి అప్పగిస్తా. మిగిలిన డబ్బుల్ని నేను రాబట్టుకుంటా. రా. అరవకు. రా. పోవా. మీ వైఫ్ నలా లాక్కు వెళ్తుంటే సినిమా చూస్తున్నావేంటి? వెళ్ళు రాదా? హలో, ఏ మిస్టర్. రే, రా. అంటే అవనే లాక్కుని వెళ్తున్నట్టు కలగన్నానా? ఈవిడెవరు? రే, వీడు లోపల కనిపించాడంటే షూట్ చేసి పారేస్తా. సార్ రావే.
ఇక్కడి నుంచి పోరా. అలా అనకండి సార్, లోపల నా మరదలుంది సార్. నా మాట వినలేదంటే వాళ్ళందరి చేతిలో బలైపోతావు. లోపలికి వచ్చావంటే కాళ్ళు విరగొడతా. రఘు అండ్ హిస్ వైఫ్ ఝాన్సీ. అవని, మీరు చేసిన దానికి ఏమైనా అర్థం ఉందా అండి? మీతో నమ్మి వచ్చినందుకు ఇంత మోసం చేస్తారా? లావణ్యకు ఫోన్ చేసి ప్రోగ్రాం గురించి చెప్పాను. తన ఇంట్రెస్ట్ చూపించలేదు, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. వైఫ్తో రాకపోతే అందరూ నాపై సెటైర్లు వేస్తారు, ప్రమోషన్ కూడా పోతుంది. ఆ కారణాలతోనే నేను వైఫ్గా తీసుకురావాల్సి వచ్చింది. రేపెప్పుడైనా లావణ్య గారు పిలిచిన ఫంక్షన్కి మీరు ఇంట్రెస్ట్ చూపించినప్పుడు మీ స్థానంలో లావణ్య గారు మరొకరిని భర్తగా తీసుకువెళ్తే మీరది కరెక్ట్ అని ఒప్పుకుంటారా? పెళ్ళైన అమ్మాయి వేరు, పెళ్లి కాని అమ్మాయి వేరు. ఇద్దరికి మధ్య తేడా ఏంటండి? తాళి ఒక్కటేగా. అతిథిగా మీ ఇంట్లో ఉన్నాను అని లోకు అయిపోయానా? అంతమందిలో నన్నలా పరిచయం చేశారు. రేపు అదే మనుషులు నాకు ఎదురుపడితే నా పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆలోచించకుండా ఆఫ్టర్ ఆల్ ఒక ప్రమోషన్ కోసం నన్ను బలి చేస్తారా? నేనేదో నేరమో ఘోరమో చేసినట్టు నన్నిలా నిలదీయకు. నువ్వు నా తమ్ముడి భార్యవో లేకపోతే మరొకరి భార్యవో అయ్యుంటే నేనలా చేయడం తప్పు. నువ్వు మరొకరి భార్యవి కానప్పుడు నేను చేసిన దానిలో తప్పేం లేదు. ఓ అంటూ నువ్వేం బాధపడిపోకు. ఒకరోజు నా పర్మిషన్ లేకుండా నా డబ్బులు 10,000 నీ అవసరానికి నువ్వు వాడుకున్నావు. ఇప్పుడు నేను కూడా నీ పర్మిషన్ లేకుండా నా అవసరానికి వాడుకున్నాను, తప్పేం లేదే. అంటే మీ దృష్టిలో అన్ని అవసరాలు ఒకటేనా? మీ స్వార్థం ఒక ఆడపిల్ల జీవితం మీద మచ్చపడేలా చేస్తుంది. అయినా సరే మీకు మీ అవసరం తీరితే చాలు. ఈ క్షణం ఎవరైనా అలాగే ఆలోచిస్తారు. నువ్వు నా డబ్బు వాడుకున్నప్పుడు కూడా నువ్వు అలాగే ఆలోచించావు కదా. ఆడపిల్ల జీవితం వేరు, డబ్బు వేరండి. నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి ఎన్నైనా చెప్తావు, అందులో నీ తప్పు లేదంటూ వాదించుకుంటావు. విలువలు కలిగిన కుటుంబంలో లక్షల మంది ఆదర్శంగా నిలిచిన వేదవతి గారు లాంటి దేవత కడుపున పుట్టారు. ఇంత నీచంగా ఎలా ఆలోచిస్తున్నారు? ఆడదంటే మీ దృష్టిలో అంత లోకువా? మీరు చేసింది చాలా చిన్న విషయంలా సులువుగా మాట్లాడతారేంటి? ఒక్కోసారి అనుకోకుండా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఏదో పెద్ద అన్యాయం జరిగిపోయినట్టు దీనిపై ఇష్యూ చేయకు. వెళ్దాం పద. అవని, వచ్చి కూర్చో. అవని, నీకే చెప్పేది, వచ్చి కారులో కూర్చో. ఈ టైంలో క్యాబ్లు ఆటోలు దొరకవు. ఇలాంటి సమయంలో పంతాలు చూపించకు, వచ్చి కూర్చో. కారులో వెళ్ళింది అవనేనా? అయి ఉండదులే, లోపలే ఉంది. ఫంక్షన్ అయ్యే వరకు ఎదురు చూస్తాను. నా మరదల్ని నాతో లాక్కుపోతాను.
అవని ఇక్కడ దిగు. అవని ఇక్కడ దిగిపో. నువ్వు నాతో కారులో రావటం లావణ్య చూసిందంటే అనుమానిస్తుంది, గొడవ చేస్తుంది, వాళ్ళ అమ్మతో చెప్పి రచ్చ చేస్తుంది. అందుకే నువ్విక్కడ దిగి నడుచుకుంటూ వచ్చే, సరేనా? దిగు. అవని అక్కడ జరిగిందంతా నువ్వు మర్చిపో. ఏం జరగనట్టే ఉంది. నువ్వు కొంచెం తేడాగా మాట్లాడినా ఇంట్లో వాళ్ళందరూ కనిపెట్టేస్తారు. బీ కేర్ఫుల్.